నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ లోక్సభ ఓట్ల కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు మంగళవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న లెక్కింపు పట్టణంలోని 3 కేంద్రాల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఫలితాల తీరుపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాహితమే లక్ష్యంగా పనిచేశాం. కాంగ్రెస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. పార్టీ కార్యాలయంలో ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ప్రజా గొంతుకై నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చిన అతిథులు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లెక్కింపు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా. వాగాపూర్లోని పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన పాలనాధికారి. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ప్రజలు రాజకీయ నేతల్లో ఉత్కంఠ రేపుతున్న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల్లో ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు పట్టణంలోని 3 కేంద్రాల్లో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. 7 నియోజకవర్గాల పరిధిలో 159 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. లోక్సభ ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఫలితాల తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయగా ఫలితాలు మరికొద్ది గంటల్లోనే విడుదల కానున్నాయి. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంగా పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 3 కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ లోక్సభకు గత నెల 13న ఎన్నికలు జరగగా 7 నియోజకవర్గాల పరిధిలో 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,50,175 మంది ఓటర్లకు గాను 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.03% పోలింగ్ నమోదయ్యింది. కాగా కౌంటింగ్ ప్రక్రియలో నియోజకవర్గాల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 14 టేబుళ్లపై ఈవీఎంలకు అనుసంధానించిన కంట్రోల్ యూనిట్ల సంఖ్యను బట్టి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను 3 చోట్ల ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు టీటీడీసీలో, నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్కు 10 నుండి 15 నిమిషాల సమయం పట్టనుండగా గంటకు 4 రౌండ్లు పూర్తవుతాయి. 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను క్రోడీకరించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటిపై రౌండ్ల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా కంట్రోల్ యూనిట్లను తీసుకువచ్చి రిజల్ట్ మీటర్ను నొక్కి అభ్యర్థులు వారీగా వచ్చిన ఓట్లను నమోదు చేస్తారు. చివరగా 17A ఫారంను పరిశీలించి పోలిన ఓట్లను సరిచూశాక అన్ని టేబుళ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను రౌండ్ల వారీగా ప్రకటిస్తారు. పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాగా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యమం నాటి జ్ఞాపకాలను నేతలు గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా గొంతుకై వారి పక్షాన నిలబడి సమస్యల సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించి
దేశంలోనే నంబర్ 1గా నిలిచిందని, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడంలో కేసీఆర్ కృషి అనిర్వచనీయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లతో పాటు నేతలు పెద్ద ఎత్తున పాల్గొనగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ సమయంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశారని అన్నారు. మలిదశ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సూచనల మేరకు పోరాటం జరిపారని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభ్యున్నతి పదంలో నడపాలని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సైతం సమర్థవంతంగా పోషిస్తోందని స్పష్టం చేసిన ఆయన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం విత్తనాలను సకాలంలో అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మంచినీటి సరఫరాలను ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం అందకపోవడంతో రైతులు పంట పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలిచి ప్రజా గొంతుకై నిలబడాలని పిలుపునిచ్చారు. అందరి ప్రజల యొక్క అన్ని కులాలు, అన్ని మతాలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు అందరినీ తీసుకొని మరి ఇలా ఉద్యమం ఉధృతం చేస్తూ మరి సార్ నేను ఒక మాట చెప్పిండు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు, 1999లోనే మొదలు పెట్టినాం. 2000 సంవత్సరమే జెండా కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి 14 కాదు 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు మన ఉద్యమం కొనసాగింది. ఇలా 10 సంవత్సరాలు మరి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంటే మన ఉద్యమం ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటానికి 99లో ఏదైతే మొదలుపెట్టినామో ఇలా మరి 2023 వరకు 25 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గారి లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానంతో అయితే మనం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. దాని తర్వాత అందరూ రాజకీయ నాయకులు కూడా కొందరు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మరి కొంత అంతా మేధావి వర్గాలు అందరూ కూడా సపోర్ట్ చేసిన నాయకత్వం తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు కేసీఆర్. అటువంటి పట్టుదల మరి దీక్షతో ఏ తక్కుంటితో దీక్షతో పనిచేసి తెలంగాణ సాధించుకున్నామో, సాధించుకున్న తెలంగాణ ఏ రకంగా అవుతున్నది, మరి ఇలా 10 ఏళ్ళు మనం ఏ రకంగా తెలంగాణ తీసుకొచ్చినాం. ప్రతి దాంట్లో కూడా నంబర్ 1 ఇలా ఆదాయము, ఆ వనరులు సంపాదించడంలో కూడా నంబర్ 1. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రము ఒకటే తెలంగాణ రాష్ట్రము, అందరూ నంబర్ 1. మరి ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి దాంట్లో నంబర్ 1గానే 10 సంవత్సరాలు మనం తీసుకొచ్చుకున్నాం. కానీ మరి ఇలా ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ప్రతిపక్షంలో ఎంతైతే ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ పవర్లో ఉన్నప్పుడు మనకు అవి ఉండదు. కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా మనం 5 సంవత్సరాలు గట్టిగా పనిచేసుకుందాం. 5 సంవత్సరాలు పోదని మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పనిచేయదని కూడా తెలుసు. తొందరలోనే ఈ ప్రభుత్వం ఉండదని కూడా అందరికీ తెలుసు. కానీ మనం ప్రజలు మనకు 5 సంవత్సరాల కొరకు అపోజిషన్ పనిచేయమని చెప్పిండ్రు. తప్పకుండా చేసుకుందాం అనేదే మరి అలా మనందరం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బాపు గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
మొన్న 1వ తారీఖు రోజు హైదరాబాద్లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. నిన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ దశాబ్దోత్సవాలు తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించుకోవడం, మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి జెండావిష్కరణ చేసే కార్యక్రమానికి లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి తెలిపారు. పట్టణంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో లోక్సభ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాజర్షి తెలిపారు. పట్టణంలోని కౌంటింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద కౌంటింగ్ ప్రక్రియ కోసం చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సంబంధించిన వివరాలను ఆరా తీసి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి కావాలని, సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ మేరకు పాలనా అధికారి రాజర్షి మాట్లాడుతూ పట్టణంలోని 3 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుందని, ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. సుమారుగా 600 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్లో 16, మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14 టేబుళ్ల వారీగా కౌంటింగ్ జరగనుందని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు సైతం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ను పూర్తి చేసేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు వివరించారు. మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు పొద్దున 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో ముఖ్యంగా మనకి 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. 3 కౌంటింగ్ లొకేషన్లో ఫస్ట్ లొకేషన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్, అక్కడ ఆసిఫాబాద్ అండ్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అవుతాయి. సెకండ్ లొకేషన్ వచ్చేసి టీటీడీసీ, అక్కడ ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతాయి. ఇక్కడనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అవుతాయి. థర్డ్ లొకేషన్ వచ్చేసి సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ నిర్మల్, ఖానాపూర్ అండ్ ముధోల్ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతాయి. సో ప్రతి ఒక్క చోట్లో ఏవైతే కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయో, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మొత్తం సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి. సో ఏవైతే ఈవీఎం మూవ్మెంట్ ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ నుంచి కానీ కౌంటింగ్ టేబుల్స్కి, తర్వాత కౌంటింగ్ టేబుల్స్ నుంచి సీలింగ్ రూమ్కి, సో వాటన్నిటికీ సీసీటీవీ కవరేజ్ కూడా ఉంటాయి. తర్వాత ట్యాబులేషన్ స్టాఫ్ కానీ ఇన్కోర్ డేటా ఎంట్రీ స్టాఫ్ కానీ వాళ్ళు కూడా కౌంటింగ్ హాల్లో కూర్చుంటారు. సో ఇలానే మొత్తం మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎం కౌంటింగ్కి సుమారుగా 500 మందికి మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ స్టాఫ్ సంబంధించిన సుమారుగా 100 మంది, సో సుమారుగా 600 మంది ఈ మనం గ్రూప్ డి ఎంప్లాయీస్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, కౌంటింగ్ అసిస్టెంట్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్ కావచ్చు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. దీంతోపాటు 3 జిల్లాలో 3 ప్లేసెస్లో అంటే 3 కౌంటింగ్ లొకేషన్స్లో 3 మీడియా సెంటర్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీసీలో కానీ, తర్వాత సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్లో కానీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్లో కానీ అన్నిట్లో అక్కడ మీడియా సెంటర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 14 టేబుల్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 16 కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయి ఈవీఎం సంబంధించిన. ఎందుకంటే అక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 16 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. మనకి మినిమం అంటే ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 21 రౌండ్స్లో కౌంటింగ్ అవుతాయి. మ్యాక్సిమం అంటే ఆసిఫాబాద్ కానీ సిర్పూర్ కానీ అక్కడ 23 రౌండ్స్లో కౌంటింగ్ అవుతున్నాయి. సో సుమారుగా ఫస్ట్ రౌండ్ ఈవీఎం రౌండ్ ఏవైతే ఉన్నాయో అది 8 o'clock స్టార్ట్ అవుతాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ వేరే ఉంది కాబట్టి ఈవీఎం
ఈవీఎం కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి. కాబట్టి సైమల్టేనియస్గా 2 కౌంటింగ్స్ స్టార్ట్ అవుతాయి. 3 ప్లేసెస్లో మన ఎలక్షన్ కమిషన్ నుంచి అబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది. వారు కూడా అన్ని ఏర్పాట్లు చూశారు, వారు కూడా సాటిస్ఫై అయ్యారు. సో ఇలానే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా మనకి ఒక్కొక్క రౌండ్కి పోస్టల్ బ్యాలెట్ వచ్చేసి 3 నుంచి 4 గంటలు పడతాయి. ఈవీఎం కౌంటింగ్కి వచ్చేసి ఫస్ట్ రౌండ్ కొంత ఎక్కువ టైం 40 to 45 minutes తీసుకోవచ్చు. ఇంకొక ఏవైతే కాన్సిక్యూటివ్ రౌండ్స్ ఉంటాయో అవి 20 నుంచి 30 minutes ఇలానే మనం ఒక అంచనా చేయడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 8 to 9 hours మధ్యలో ఏవైతే మొత్తం రిజల్ట్స్ ప్రక్రియ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక పారదర్శక మేనర్లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్క టేబుల్కి క్యాండిడేట్స్ తరఫు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఐ కార్డ్స్ ఇవ్వడం జరిగింది, అన్ని స్టాఫ్కి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది, మీడియా పర్సనల్కి కూడా అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆరో టేబుల్ పక్కన కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ కూర్చుంటారో వాళ్ళకి కూడా సెపరేట్ ఎంట్రీ గురించి కానీ తర్వాత వాళ్ళకి కూడా ఏవైతే ఇప్పుడు సెపరేట్ ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. 3 tier ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఫస్ట్ టైర్ వచ్చేసి మన స్టేట్ పోలీస్ ఉంది, సెకండ్ టైర్ వచ్చేసి స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంది, అండ్ థర్డ్ టైర్ వచ్చేసి సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో 3 tier సెక్యూరిటీ కూడా ప్రతి ఒక్క చోట్లో అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్ సంబంధించిన మనకి క్యాండిడేట్స్ కానీ తర్వాత ఎలక్షన్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ వాళ్ళు ఎవరికి అలౌ లేదు. ఓన్లీ కొందరే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్టింగ్ కోసం కానీ తర్వాత ఈటీపీబీఎస్ కోసం కానీ వాళ్ళకి అవసరం పడతాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే మొబైల్ ఫోన్స్ అలౌ ఉంది. సో ఇలానే అన్ని రకాలు ఆల్ ఆస్పెక్ట్స్లో 360 మేనర్లో అన్ని ఏర్పాట్లు యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చేయడం జరిగింది. రేపు ఒక ప్రశాంతంగా వాతావరణంలో అందరికీ వాళ్ళ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో రౌండ్ వైజ్ రిజల్ట్స్ అది కూడా క్యాండిడేట్స్కి కూడా అండ్ వాళ్ళ ఎలక్షన్ ఏజెన్సీ కూడా కాపీ ఇస్తూ ఒక పారదర్శక మేనర్ కూడా రేపు రిజల్ట్ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపడుతున్న పనులపై కలెక్టర్ రాజర్షిష ప్రత్యేకమైన దృష్టి సారించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం మావల మండల పరిధిలోని వాఘాపూర్ గ్రామంలోని పాఠశాలల్లో జరుగుతున్న పనుల తీరును పరిశీలించి సంబంధిత అధికారులకు విస్తృతమైన సూచనలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నిర్దేశిత సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. మావల మండల పరిధిలోని వాఘాపూర్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జెడ్పీఎస్ఎస్ హై స్కూల్, ప్రైమరీ స్కూళ్లలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మీరు మంచి స్కూల్ చేస్తారు, కనీసం సరే అక్కడ కూడా కంప్యూటర్ వర్కర్ అంటే అది పైన నుంచి రావాలి. ఇది మా చేతిలో టైల్స్ వచ్చిందా ఏం కానీ స్లాబ్ అయిపోయిన తర్వాత టైల్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లను కుడుతున్న వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్లను పరిశీలించి గడువులోగా అందించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. చిన్నపాటి మరమ్మతులు ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. పనుల తీరుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. అవును, మళ్ళీ మీకు ఇబ్బంది వస్తాయి. కరెక్ట్గా చేయడం. రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ రాజర్షిష అన్నారు. సోమవారం పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులకు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. డీలర్లు అక్రమ మార్గం ద్వారా తరలిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలను మమేకం చేస్తూ టాస్క్ ఫోర్స్ జిల్లాలో పనిచేస్తుందన్నారు. షాపులను తనిఖీ చేస్తూ బ్లాక్ మార్కెట్కు పోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలున్నా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
అందరూ మన అందరికీ మనం వేరే వాళ్ళకి కూడా కావాలంటే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని 3 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆయా కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. పట్టణంలోని టీటీడీసీ కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుండగా కేంద్రాల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఇక ఐ లవ్ ఆదిలాబాద్ చిహ్నం నుండి మావలా పోలీస్ స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ఎస్పీ గౌసాలం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 4న ఉదయం నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సామాన్య ప్రజలకు అనుమతులు లేవని, ప్రజలందరూ పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కేఆర్కే కాలనీ వాసులు తిరుమల పెట్రోల్ బంక్ మీదుగా ఉన్న దారిని వాడుకోవాలని తెలియజేశారు. హ్యాండిక్యాప్ కాలనీ, ఆర్ఆర్ నగర్ వాసులు సరస్వతి నగర్ మీదుగా ఉన్న దారులను వాడుకోవాలని సూచించారు. 1100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతులు ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని, సాధారణ ప్రజలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మంగళవారం మద్యం దుకాణాలు బంద్ ఉంటాయన్నారు. పత్తి విత్తనాలను అక్రమంగా సరఫరా చేసే వారిపై కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమంగా విత్తనాలను తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విత్తనాలు తరలిస్తున్న వ్యక్తితో పాటు ఆయనకు విత్తనాలు అమ్మిన దుకాణ యజమానిపై సైతం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. అక్రమంగా పత్తి విత్తనాలు తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏవో విశ్వామిత్ర, సిఐ సత్యనారాయణతో కలిసి వివరాలు తెలియజేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్, బార్డర్ చెక్పోస్టులలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నాగోరావు అనే వ్యక్తి రైల్వే స్టేషన్లో 25 ప్యాకెట్ల రాశి 659 పత్తి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలను తీసుకెళ్తున్నాడని గమనించి పోలీసులు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. నాగోరావును అదుపులోకి తీసుకుని విచారించగా శివాజీ చౌక్లోని దుకాణంలో అధిక ధరలకు ప్యాకెట్లను తీసుకున్నట్లు తెలిసిందని తెలిపారు. నాగోరావుతో పాటు విత్తన దుకాణం యజమాని రమేష్పై సైతం కేసు నమోదు చేశామని వివరించారు. పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డీఎస్పీ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్ కాకుండా వేరే స్టేట్లకు వెళ్లకుండా మొత్తం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత రైల్వే స్టేషన్, బస్టాండ్లో కూడా మన జాయింట్ టాస్క్ ఫోర్స్, పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టి మేము రెగ్యులర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు 12:15 ప్రాంతంలో మా జాయింట్ టాస్క్ ఫోర్స్ టీం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని చెక్ చేయగా, ఈ నాగోరావు అనే ఒక వ్యక్తిని చెక్ చేయగా అతడు మహారాష్ట్ర అని చెప్పడం జరిగింది. అతని దగ్గర 25 రాశి 659 BT2 సీడ్ ప్యాకెట్లు దొరికినాయి. తర్వాత కబడ్డీ, తులసి కంపెనీ చెందిన కబడ్డీ కూడా ఒక 8 ప్యాకెట్లు దొరికినాయి. అయితే ఈ కబడ్డీకి అతడు బిల్ ఇచ్చాడు. రేటు మాత్రం 864కి అమ్మాల్సి ఉండగా అతడు 1100కు బిల్ తీసుకొని, డబ్బులు తీసుకొని ఓన్లీ 864 రూపాయలకు అమ్మినట్టు బిల్ మీద రాయడం జరిగింది. తర్వాత ఈ రాశి 659 ప్యాకెట్లు మాత్రం ఎలాంటి బిల్లు ఇవ్వలేదు. తర్వాత అతడు మేము ఏ షాప్లో తీసుకొచ్చామని చెప్పి మహారాష్ట్ర రైతును ఎంక్వైరీ చేయగా శివాజీ చౌక్ వద్ద స్టేషన్ రోడ్లో గల ఆదిత్య సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్లో సోత్త రమేష్ అనే అతడు ఓనర్ అమ్మినట్లు అతడు చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ విశ్వామిత్ర గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఆ సోత్త రమేష్, ఆదిత్య సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ స్టేషన్ రోడ్ అతనిపై 409, 420 IPC, సెక్షన్ 7 రెడ్ విత్ 3 EC యాక్ట్ అండ్ సెక్షన్ 12 ఆఫ్ సీడ్స్ యాక్ట్ పైన ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మేము గౌరవ ఆఫీసర్స్ ఆ సీడ్స్ మన రైతులకు న్యాయం చేయడానికి ఇన్ని చర్యలు తీసుకుంటూ కూడా కొంతమంది సీడ్ వ్యాపారులు ఈ వారి యొక్క అత్యాశకు లోనై కొన్ని బ్లాక్ మార్కెటింగ్ చేయడము, వేరే ఇతరులకు అమ్మడం చేస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా మేము పరిగణించి అతనిపై
కఠినమైన సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా సీడ్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మీరు వాటిని అమ్మాల్సి ఉంటుంది. ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలకు మాత్రమే అమ్మాలి. ఆ ధరల కంటే ఎక్సెస్ అమ్మితే తర్వాత బిల్లు లేకుండా ఇస్తే కూడా అది కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించి మీరు మీ యొక్క బిజినెస్ చేయాల్సిందిగా మేము సీడ్స్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తలమడుగు మండలం పల్సిబి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఏడీబీ న్యూస్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏడీబీ న్యూస్లో వార్తా కథనం ప్రసారం కాగా స్పందించిన అధికారులు గ్రామస్తులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. మిషన్ భగీరథ ద్వారా సైతం శుద్ధ జలాన్ని సరఫరా చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఎంపీఓ ఎంపీడీఓలు పరిశీలించి నీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఓట్ల కౌంటింగ్కు పూర్తయిన ఏర్పాట్లు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న లెక్కింపు. పట్టణంలోని 3 కేంద్రాల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్. ఫలితాల తీరుపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాహితమే లక్ష్యంగా పనిచేశాం. కాంగ్రెస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. పార్టీ కార్యాలయంలో ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. ప్రజా గొంతుకై నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చిన అతిథులు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లెక్కింపు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా. వాగాపూర్లోని పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన పాలనాధికారి. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.